ఇక్కడ కొట్టాలి, గట్టి కొడు. తినిపిస్తాను, తినిపించండి, ఇచ్చి చేసి తినేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లోని ఎంతో ఫేమస్ అయిన చిలుకూరి బాలాజీ టెంపుల్ అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలాగవుతుంది. సో హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంక దర్శనం అది కూడా చాలా బాగా అయిపోవాలి. సో నాకు తెలిసినంత వరకు ఆ టెంపుల్ తరకు హిస్టరీలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలా జాలీగా హైదరాబాద్ అందాలను చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ చిలుకూరి బాలాజీ ఆలయం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాద్ లోని మొయినాబాద్ మండలం చిలుకూరి గ్రామంలో ఉంటుంది. సో హైదరాబాద్ కు దగ్గరలో ఉండడం వల్ల కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. VIP దర్శనాలు, టికెట్లు, ఉండీలు లేని దేవాలయంగా ఈ చిలుకూరి ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు శ్రీ వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలు అందుకోవడం ఈ ఆలయం విశిష్టత. ఇక్కడ చిలుకూరి బాలాజీకి వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 1980లో కొంతమంది విద్యార్థులకు వీసా క్యాన్సిల్ అవుతుంది. ఎలా అయినా సరే వీసా వచ్చేలా చూడమని చిలుకూరి బాలాజీని మొక్కుకుంటారు. అంతే, వాళ్ళందరికీ వీసా వస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి వీసా కావాల్సిన వాళ్ళందరూ పాస్పోర్ట్ ఆఫీస్ కంటే ముందు బాలాజీ గుడికి వచ్చి మొక్కుకోవడం మొదలు పెట్టారు. అలా మొక్కుకున్న వాళ్ళకి వీసా రావడం మొదలైంది. ఇక్కడ వీసా గురించి మాత్రమే కాదు, ఏ సమస్య గురించి కోరుకున్నా వాటి నుండి బయటపడతారని నమ్ముతారు. చిలుకూరి బాలాజీ ఆలయాన్ని ఎవరైతే మొదటిసారి దర్శించి 11 సార్లు ప్రదర్శన చేసి కోరికలను కోరుకుంటారో, ఆ కోరిక నెరవేరిన తరువాత 108 సార్లు ప్రదర్శన చేసి మొక్కును చెల్లించే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో ఇక్కడ హిస్టరీ ఏంటంటే, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లుగా పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ. ఈ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే చిలుకూరులో వెంకటేశ్వరుడు ఉండడానికి కారణం, ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్లి వచ్చేవాడట. అయితే కొంతకాలానికి ఆయన జబ్బు పడి తిరుపతికి వెళ్ళలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతూ ఉండగా కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, నీకు నేనున్నాను అని అభయం ఇస్తారంట. ఆ తరువాత రోజు మళ్ళీ స్వామి కలలో కనిపించి ఒక ప్రదేశం గురించి చెప్తారు. అతడు ఆ ప్రదేశం వద్దకు వెళ్లి త్రవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడట. దీనితో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట. అలా వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి చెందారు. సో ఇక్కడ స్టోరీ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. సో వెళ్తున్న దారిలో ఫుడ్ అయితే తినేసి ఇంకా బయలుదేరిపోవడమే. సో ఫైనలీ మన హైదరాబాద్ లోనే ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ హిస్టారికల్ టెంపుల్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఆలయం హిస్టరీ ఏంటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ అమ్మవారే ఈ మహిషాసురుడిని సంహరించి మళ్ళీ ఇక్కడ ఉన్న అడవిల్లో సేదతీరారు. తర్వాత ఇక్కడ ఉండే తెగలు ఈ అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా, గ్రామ దేవతగా పూజించారు. మళ్ళీ 1993లో చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని పి జనార్దన్
సత్యనారాయణ రెడ్డి గారు ఇలా పెద్దగా నిర్మించారు. ఇక్కడ ఉన్న నవశక్తుల ఆలయంలో ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పగా నెరవేరుతుందట. ఇంకా ఈ ఆలయం ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ నిలబెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఏదైనా మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఇంకా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయట. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇది. సో ఈ 2 టెంపుల్స్ మన జర్నీ కానీ దర్శనం కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.